వైరాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం మంచి పరిణామమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ అలాగే 21 కోట్ల వ్యయంతో నిర్మించబోయే 7 సబ్స్టేషన్ల నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని బట్టి తెలిపారు. భూపూజ కార్యక్రమం చేసుకొని ప్రారంభోత్సవం చేసుకోవటానికి త్వరితగతిన పనులు మొదలుపెట్టాలి అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. క్వాలిటీలో కానీ లేకపోతే విధానంలో కానీ జరిగే పనుల కార్యక్రమంలో కానీ ఎక్కడా నిధులకు ఇబ్బంది లేకుండా ఈ పాఠశాలకు కావాల్సిన నిధుల్ని ఇప్పటికే 30 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్ గారి అకౌంట్లోకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ట్రాన్స్ఫర్ చేయటం కూడా జరిగింది. అంటే పని అవుతా ఉంటే అవసరమైతే 15 రోజులకు కూడా 15 రోజులకోసారి కూడా బిల్లు క్లియర్ చేయడానికి కావాల్సిన వ్యవస్థని నిధుల్ని జిల్లా కలెక్టర్ గారి అకౌంట్ లో ఏర్పాటు చేశాం. ఇంత ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఈ విద్య పైన స్థాపించి ముందుకు వెళ్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకి, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులు అందరూ కూడా నాకు తెలిసి ఈ సమాజం అభివృద్ధి చెందాలని, ఈ సమాజం వడివడిగా అడుగులు వేస్తూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళే. అందుకే సాధ్యమైనంత మేరకు వారి పిల్లల్ని, వారికి తెలిసినటువంటి వారి పిల్లలకు కూడా రాష్ట్ర ప్రభుత్వంచే ప్రారంభించబడినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో విద్యా బుద్ధులు నేర్పించడానికి వారి ప్రయత్నం అంతా చేస్తా ఉన్నారు. కానీ అక్కడ పంపించిన తర్వాత గత 10 సంవత్సరాలు ఆనాడు పాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు అనేక రకాలైనటువంటి సరుకుల ధరలు పెరిగినప్పటికి కూడా వివిధ శాఖల్లో ఉన్నటువంటి వారందరికీ పెరిగిన ధరలకు అనుగుణంగా ఏ సంవత్సరం ఆ సంవత్సరం లెక్కగట్టి నిధులు ఇస్తూ ఉంటే కూడా కానీ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ 10 సంవత్సరాలు పెంచలేదు. దానివల్ల ఆ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు అరకొర నిధులతో సరైనటువంటి పోషకాహారం లేనటువంటి ఆహార పదార్థాలతో అనేక ఇబ్బందులు పడినటువంటి వైరాన్ని ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే మొట్టమొదటిగా చేసింది రాష్ట్రంలో పెరిగిన ధరలకు అనుగుణంగా లెక్కగట్టి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థికి 40% డైట్ ఛార్జెస్ ఒకటేసారి పెంచినటువంటి చరిత్ర కూడా ప్రభుత్వాన్ని. అంతేకాదు పిల్లలు చదువుకునే సమయంలో వాళ్ళకి ఇచ్చేటువంటి కాస్మెటిక్ ఛార్జెస్, సబ్బు గాని, నూనె గాని, ఇతర అవసరాలు కానీ ఏమి పెంచకపోతే కేవలం అవి అరకొరగా నిధులు అందుతా ఉంటే కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి సరైనటువంటి ఆరోగ్య పరిరక్షణ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో గమనించి ఈ కాస్మెటిక్ ఛార్జెస్ ని ఒకటేసారి 200% పెంచినటువంటి ప్రభుత్వం కూడా కేవలం ఈ ప్రభుత్వం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే కేవలం డైట్ ఛార్జెస్ 40% పెంచడమే కాదు, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడమే కాదు, ఆ పెంచినటువంటి నిధులతో వాళ్ళకి అందుబాటులోకి వచ్చేటువంటి మెనూని తయారు చేసి నిష్ణాతులైనటువంటి డాక్టర్లతో ఈ డైట్ మెనూను తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో దీన్ని అమలయ్యేటట్టుగా చూసేటట్టుగా డైట్ మెనూకి సంబంధించి బోర్డులు కూడా ఆయా పాఠశాలలో డిస్ప్లే చేయమని చెప్పి ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వైరా పట్టణంలో కూడా భూమి పూజ కార్యక్రమం చేసుకొని ప్రారంభోత్సవం చేసుకోవటానికి గత 10 సంవత్సరాలుగా పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ డోక్రా మహిళలను మోసం చేసిందని బట్టి విమర్శించారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న డోక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇచ్చిందని తెలిపారు. అలాగే 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వడ్డీ గిరిగిరి వడ్డీలు తెచ్చుకొని కుటుంబాలు అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉండే అటువంటి పరిస్థితి రాకూడదనేటువంటి ఆలోచనతోనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని పెట్టి వడ్డీ లేని రుణాలు వాళ్ళందరికీ ఇవ్వాలని ఆనాడు ప్రారంభోత్సవం చేసి మొదలు పెడితే ప్రత్యేక రాష్ట్రం వస్తే మనం అందరం ఇంకా అభివృద్ధి చెందొచ్చని ఆశపడితే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వడ్డీ లేని రుణాలను పూర్తిగా బంద్ చేసి మహిళల్ని నిర్లక్ష్యం చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళలను మహాలక్ష్మిలాగా గౌరవించి వాళ్ళందరినీ ఆదరించాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ తిరిగి వడ్డీ లేని రుణాల్ని
ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెట్టాం. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల లెక్కన 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల్ని మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళందరినీ రాష్ట్రంలో కోటీశ్వరులు చేయాలనేటువంటి కార్యక్రమం నాంది పలికి ముందుకు పోతా ఉన్నాం. వడ్డీకి వడ్డీ గిరిగిరి వడ్డీలు తెచ్చుకొని కుటుంబాలు అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉండే అటువంటి పరిస్థితి రాకూడదనేటువంటి ఆలోచనతోనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని పెట్టి వడ్డీ లేని రుణాలు వాళ్ళందరికీ ఇవ్వాలని ఆనాడు ప్రారంభోత్సవం చేసి మొదలు పెడితే ప్రత్యేక రాష్ట్రం వస్తే మనం అందరం ఇంకా అభివృద్ధి చెందొచ్చని ఆశపడితే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వడ్డీ లేని రుణాలను పూర్తిగా బంద్ చేసి మహిళల్ని నిర్లక్ష్యం చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళలను మహాలక్ష్మిలాగా గౌరవించి వాళ్ళందరినీ ఆదరించాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ తిరిగి వడ్డీ లేని రుణాల్ని ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెట్టాం. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల లెక్కన 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల్ని మహిళలకి మీ అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలుంటే ఈ 1,15,00,000 కుటుంబాల్లో 1 కోటి మంది మహిళలు, ప్రతి ఇంట్లో మహిళ, ఆ మహిళలకి ఈరోజు ఆత్మగౌరవంతో బతకటానికి ఆనాడు ఏదో చీరలు ఇస్తే ఆ చీరలు అరకొరగా పనికిరానటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి దాన్ని గమనించి అత్యంత నాణ్యమైనటువంటి చీరల్ని డిజైన్తో అందరూ కట్టుకోవటానికి పనికొచ్చేటువంటి చీరల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుని ధరను పెంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది మహిళలకి ఈ కుటుంబం ఒక కుటుంబ పెద్ద